ఖైదీ నెంబర్ 150 హిట్ అయితే, గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ అయితే ప్రొడ్యూసర్లకి, హీరోలకి డబ్బులు. అది వారి వారి వ్యాపారం, వారికి లాభం, పేరు ప్రతిష్టలు. ప్రజలకి, దేశానికి ఒరిగేదేమిటని ఈ సంబరాలు? మన దేశం ఖ్యాతిని పలు దిశలా వ్యాప్తి చెందేలా ఇస్రో ఒక రాకెట్ ప్రయోగించి 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతుంది. ప్రపంచ దేశాల యువత అంతా ఈ విషయం చర్చించుకుంటుంటే ప్రయోగం జరుగుతున్న మన సొంత రాష్ట్రంలో దాని ఊసే లేదు. ముందుగా 83 ఉపగ్రహాలు పంపాలనుకున్న ఇస్రో సెంచరీపై దృష్టి పెట్టి ఏకంగా 103 ఉపగ్రహాలు ఒకే ఒక రాకెట్ ద్వారా పంపుతున్నారు. దేశానికి పేరు తెస్తూ దాదాపు 1500 కోట్ల ఆదాయం కూడా తెస్తున్న ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతపై చేపట్టాలి మనందరం ఈ సంబరాలు. యువత ఇటువైపు దృష్టి పెడితే వారి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిపై ఆసక్తి పెడితే పిల్లలు భవిష్యత్తులో అబ్దుల్ కలాంలు అవుతారు. దీనిని పురస్కరించుకొని వన్ ఇండియా ఫౌండేషన్ వారు ఇచ్చాపురం నుండి శ్రీహరికోట వరకు బైకులపై ర్యాలీగా వెళ్లి రాకెట్కి వీడ్కోలు పలికి ఆ ఘనత సాధించిన శాస్త్రజ్ఞులకు జేజేలు పలకనున్నారు. మీరు కూడా మీ కళాశాలల్లో, పాఠశాలల్లో ప్రయోగం రోజున ఈ సంబరాలలో భాగస్వాములు అవ్వండి. పిల్లలకి సైన్స్ పట్ల అవగాహన, ఆసక్తి పెంచండి. Like and subscribe Eagle Media Works.